ఫస్ట్ మీ దగ్గరికి మనీ రాగానే ప్రేమగా తీసుకోండి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఈ మనీ ఉందనుకోండి, మీరే నాకు మనీ ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలా ఇస్తూ ఉంటాను. జనరల్గా ఏం చేస్తాం, ఎవరికి ఇచ్చినా కూడా లెక్క పెట్టినప్పుడు కూడా ఇట్లా లెక్క పెట్టేస్తూ ఉంటాం. ఎవరికైనా వెళ్ళనివ్వండి, ఇట్లా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, మనీ అనేది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. బయటికి మనం వెళ్తాం కూడా చేయటం కూడా దాని ప్రేమతోటి ఏమి చేయము. ఇట్లా ఫాస్ట్గా దాన్ని చేస్తూ ఉంటాం. కానీ ప్రతి దానికి స్పర్శ అనేది ఉంటుంది. మనం ఎంత ప్రేమగా ఒక చంటి బిల్లుని పట్టుకుంటామో వాళ్ళంత ప్రేమగా ఆ మనీని, అంటే ఒక దాన్ని అట్రాక్ట్ చేయాలంటే త్రికరణ శుద్ధిగా కంప్లీట్ దాని మీదనే మన ఫోకస్ ఉండాలి. ఎప్పుడూ కూడా మనీ మీదనే ఫోకస్ ఉండాలి. మనీని అట్రాక్ట్ చేయాలి, మనీ కావాలంటే కూడా మనీని ఎంతసేపు మనీని చూడటం, మనీకి హోబోనోబో చెప్పడం, దాన్ని కౌంట్ చేసుకోవడం, తీసుకునేటప్పుడు కూడా మీరు ఇలా ఇస్తున్నారనుకోండి, మనీని ఇటు సైడ్ చూడండి, ఇలా వైట్ సైడ్ కాకుండా ఇలా వచ్చినప్పుడు మనం ఎవరికైనా ఇస్తున్నప్పుడు కూడా ఇలా పే చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పే చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు మీరు 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇచ్చినా కూడా మల్టిప్లైన్ రిటర్న్ బ్యాక్ టు మీ అనుకుని మనం పే చేయాలి. అంటే మనం ఏదైనా ఖర్చు పెట్టిన అమౌంట్ మనకి 1000 మల్టిప్లై మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చినందుకు డబ్బుకి విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అనుకుంటా ఎవ్రీ టైం విజన్ చేసుకుంటూ ఇవ్వాలి. నోటి మాటతో మనం అనుకుని అది వచ్చేనా పోయేనా చూద్దాంలే అట్లా కాకుండా ఖచ్చితంగా మీరు 100 రూపాయలు చేశారనుకోండి, 100 రూపాయలు పే చేసినప్పుడు మల్టిప్లై అంటే ఎంత, 100 × 100 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో నాకు వచ్చినందుకు విశ్వానికి మనీకి కృతజ్ఞతలు అనేది మీ 1000 రూపాయలు మీ బ్యాంక్లో పడుతున్నట్టుగా మీరు చూడగలగాలి. అదే విజువలైజేషన్ పవర్ అనమాట. ఎప్పుడైతే మీరు ఇమీడియట్గా పడంగానే అయిపోద్దా అంటే నేను చెప్పలేదు. మీరు చేయగా మీ ఫ్రీక్వెన్సీస్ మీ లోపల హై ఎనర్జీస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి, మీరు అది ఎప్పుడు బలంగా బిలీవ్ చేయగలుగుతారో అప్పుడు మీకు తెలియకుండానే మనీ అనేది డైరెక్ట్ పల్లెల్లో పెట్టయితే ఎవరు మీకు పనులు అనేక మార్గాల ద్వారా మీకు రావాల్సిన పనులు, ఇంకా కొత్త ఆపర్చునిటీస్ రావటము, మీకు తెలియకుండానే మీ అవసరాలకి మనీ రావటము, మీరు ప్రతిదీ ధైర్యంగా మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటి, మనీ ఇచ్చేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము, తీసుకోవడం కూడా మనం ఇట్లా రైట్ హ్యాండ్తో తీసుకుంటాం. మనీ ఎప్పుడు ఎవరైనా ఇస్తున్నప్పుడు కూడా ఇలా పైన మన చెయ్యి ఉండాలి, కింద ఇచ్చేవాళ్ళు చేయండి. మనం తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి, అంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఎందుకు తీసుకోవాలంటే కూడా మీరు ఆలోచించండి. లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మన పాకెట్ ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్. హార్ట్ కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది. అంటే మన మనీ డైరెక్ట్ మన పాకెట్లోకి రావాలి అంటే మన లెఫ్ట్ హ్యాండ్తో తీసుకొని మన పాకెట్లో పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే రైట్ హ్యాండ్తోనే తీసుకోవాలి, రైట్ హ్యాండ్తోనే చేయాలి అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే మన దగ్గర మనీ నిలవాలి అంటే మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో ఇలా మనీ మనకి ఎవరైనా ఇచ్చారనుకోండి, ఇలా పెట్టి ఇలా లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా పాకెట్లో పెట్టుకోవాలి. లేదా బీరువాలో పెట్టినప్పుడు కూడా మీరు తీసుకెళ్ళి డైరెక్ట్ లెఫ్ట్ హ్యాండ్తోనే పెట్టాలి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనీ అనేది ఇక్కడ 500 నోట్స్ ఉన్నాయి కదా, 1 2 3 4, ఈ 4 అనేది కూడా ఎప్పుడైనా చూడండి, ఒక 500 చేస్తున్నాం కానీ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 కనిపిస్తున్నాయి, ఇక్కడ ఒకటి 5 టైమ్స్ కనిపిస్తుంది. ఎప్పుడు మనం 500 ఇస్తున్నా కానీ ఎంత, 5 5 25 25 రూపీస్ మనకి, అంటే 2500 మనకి రిటర్న్ వస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలన్నమాట. ఇలా ఈ టెక్నిక్ చేయటము ఒకటి. మనీని కూడా కౌంట్ చేయటం, మనీని కౌంట్ చేసేటప్పుడు కూడా చాలా మంది ఇలా కౌంట్ చేస్తాం కదా, అలా కాకుండా మీరు రబ్బర్ బ్యాండ్ అన్నా వేసుకోండి, లేదు ఇలా పట్టుకొని 2 ఫింగర్స్ ఉంటాయి, ఈ 2 ఫింగర్స్లో ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఈ బొటన వేలుని పైన పెట్టాలి. ఈ మనీని కొంచెం హాట్ సైడ్ పెట్టుకొని ఇలా ప్రేమగా మనీని కౌంట్ చేయాలి నిదానంగా. దాన్ని మీరు మన సైడ్కి కౌంట్ చేసుకుని, కొంతమందికి కుదరకపోతే రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. ఇలా కౌంట్ చేయడం వల్ల ఏంటంటే మనీ బయటికి వెళ్ళిపోకుండా మన దగ్గరికి వస్తాకి ఇది ఒక టెక్నిక్ అనమాట. అంటే ఇదంతా కూడా మన పాకెట్లోకి, మన మనీలోకి, మన హృదయంలోకి, మన బీరువాలోకి అట్రాక్ట్ చేస్తూ ఉండడానికి ఇది ఒక పద్ధతి. ఇది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఇది నేను పాటించడం వల్ల ఎప్పటికప్పుడు నేను మనీని అట్రాక్ట్ చేయగలుగుతున్నాను. నేను ఏది అనుకున్నా కూడా వితిన్ కొన్ని రోజులు నాకు ఇంత అమౌంట్ కావాలి, నా ఈ అవసరాలు వెళ్ళాలంటే కూడా ప్రతి దానికి ఈ టెక్నిక్ నాకు బాగా యూజ్ అయ్యింది.